హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ మధ్య కాలంలో సమ్మర్లో కూడా డాండ్రఫ్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉందమ్మా. ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళమంటే వింటర్లో ముఖ్యంగా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళము. కానీ ఈ మధ్య చూస్తూ ఉంటే మేలో, జూన్లో, జూలైలో వచ్చిన వాళ్ళకు కూడా డాండ్రఫ్ 40 నుంచి 80-90% ఉంటుందమ్మా. అసలు తగ్గడమే లేదు. మీరు అనుకోవచ్చు అంటే పొల్యూషన్ వల్ల కదా అని చెప్పేసి. నిజమే అమ్మా, పొల్యూషన్ అనేది ఒక కారణం, కాదంటాం లేదు. ముఖ్యంగా ఏంటి అంటే స్ట్రెస్ కూడా చాలా పెద్ద కారణం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటి అంటే కార్టిజాల్ రిలీజ్ అయినప్పుడు మన బాడీలో ఎక్కువ ఈ డాండ్రఫ్ కూడా ఇండైరెక్ట్గా ఎక్కువ చేస్తుంది. అది ఆండ్రోజెన్స్ ప్లస్ కార్టిజాల్ కలిపి అన్నమాట. అలానే ఈ మధ్య మనం చాలా ఎక్కువ షుగరీ ప్రోడక్ట్స్ వాడడం, స్వీట్గా ఉండే ప్రోడక్ట్స్ వాడడం ఎక్కువైపోయింది, తినడం ఎక్కువైపోయింది. అంతే కదా, స్వీట్స్ బాగా తింటాము, భోజనం చేసిన తర్వాత డెజర్ట్స్ తింటాము, చాక్లెట్స్ తింటాము, పేస్ట్రీస్ తింటాము. సో దీనివల్ల కూడా డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది. అంటే రూట్ కాజ్ కాదు ఇది. ఉన్న డాండ్రఫ్ మరీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అసలు డాండ్రఫ్ రావడానికి కారణం ఏంటి అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఇన్ఫెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఈస్ట్ ఎవరికైతే అంటే ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి లేదా ఎప్పుడు తడిగా ఉన్న వాళ్ళకి ఈస్ట్ అక్కడ ప్రొడ్యూస్ అయిపోయి డాండ్రఫ్ని ఎక్కువ చేస్తుందన్నమాట. ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఇదే ముఖ్య కారణం కాదు, ఇంకా చాలా ఉన్నాయి. డ్రై స్కాల్ప్ ఉంటే డాండ్రఫ్ ఎక్కువ వస్తుంది, సోరియాసిస్ లాంటివి ఉంటే డాండ్రఫ్ ఎక్కువ వస్తుంది, ఆయిలీ స్కాల్ప్ ఉంటే అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి ఎక్కువ వస్తుంది, డాండ్రఫ్ ఎక్కువ వస్తుంది. ఎవరికైతే గట్ హెల్త్ బాగుండదు, టాక్సిన్స్ ఎక్కువ ఉంటాయో, బాడీలో ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకి ఈజీగా డాండ్రఫ్ వస్తుంది, ఇన్ఫెక్ట్ అవుతుంది, చిన్న చిన్న గుల్లలు కూడా వస్తాయి వాళ్ళకి. ఎవరైతే ఫ్రీక్వెంట్గా తలస్నానం చేయరో వాళ్ళకి డాండ్రఫ్ వస్తుంది. ఎప్పుడు ఆయిల్ పెట్టుకొని జిడ్డు కారుకుంటూ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా డాండ్రఫ్ వస్తుంది. ఇట్లా 100 కారణాలు ఉన్నాయి డాండ్రఫ్ రావడానికి. అయితే ఏం చేయాలి డాండ్రఫ్ వస్తే? అంటే ఇంక ఇలా వదిలేయాలా ఎప్పుడు? ఎందుకంటే డాండ్రఫ్ ఎక్కువ అవుతుందంటే జుట్టు రాలిపోతుంది. ముఖ్యంగా ఆ బ్లిస్టర్స్ లాంటివి, గుల్లలు లాంటివి వచ్చాయంటే అక్కడ రౌండ్గా కూడా ఊడిపోతూ ఉంటుంది మా డాండ్రఫ్ వచ్చినప్పుడు. చాలామంది గమనించవచ్చు. ప్లస్ ఇంక కొంతమందికి ఇదే పని ఉంటుంది, అలా గీరి కూడా సెకండరీ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఇలా అన్నమాట, వాళ్ళ జుట్టును వాళ్ళే పాడు చేసుకుంటూ ఉంటారు, అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి. ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే ఒక మైల్డ్ షాంపూతో రోజు మార్చి రోజు తలస్నానం చేయాలి. మరీ సివియర్గా ఉండి కొంచెం షార్ట్ హెయిర్ ఉంటే రోజు కూడా చేయొచ్చు తలస్నానం చేయొచ్చు. చాలామంది అనుకుంటూ ఉంటారు తలస్నానం చేస్తే జుట్టు రాలుతుందని. మీరు మంచి షాంపూ యూస్ చేశారంటే జుట్టు రాలదుమా. మీరు ఇంత షాంపూ యూస్ చేసి వాడారు, సరిగ్గా దాన్ని రిన్స్ చేయలేదు అంటే డాండ్రఫ్ వస్తుంది, లేదా హెయిర్ ఫాలింగ్ ఉంటుంది. కొంతమంది ఎప్పుడు డ్రయర్స్ పెడుతూ ఉంటారు, హెయిర్ డ్రయర్స్ పెడుతూ ఉంటారు, ఏదేదో కెమికల్ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకు కూడా డాండ్రఫ్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ డ్రయర్స్ వాడకం తగ్గించాలిమ్మా. స్కాల్ప్ ఆయిలీగా ఉన్న డాండ్రఫ్ వస్తుంది, డ్రైగా ఉన్న డాండ్రఫ్ వస్తుంది. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాండ్రఫ్ అన్నమాట. సో దేనికైనా కానీ ఫ్రీక్వెంట్గా తలస్నానం చేయడం అనేది మంచి పద్ధతి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు వారానికి ఒకసారి నూనె పెట్టుకొని గంట సేపు ఉంచుకొని తలస్నానం చేయొచ్చు. డ్రై స్కాల్ప్ ఉన్నవాళ్ళు వారానికి 2-3 సార్లు ఆయిల్ మసాజ్ చేసుకోవచ్చుమా. చేసుకొని కొంచెం ఒక 2-3 అవర్స్ ఉంచుకోవచ్చు. మీకు ఓపిక ఉందంటే ఓవర్ నైట్ కూడా ఉంచుకోవచ్చు వాళ్ళు మాత్రం, ఎందుకంటే చాలా డ్రైగా ఉంది కాబట్టి. కానీ ఓవర్ నైట్ ఉంచుకున్న తర్వాత మాత్రం తలస్నానం చేయాలి తప్పకుండా అమ్మా, ఇది మర్చిపోకూడదు. ఇకపోతే నేను చాలాసార్లు ఒక మంచి టిప్ చెప్తూ ఉంటాను. ఆయిల్ ప్లస్ లెమన్ జ్యూస్, ఒక 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నారు, 3 స్పూన్స్ లెమన్ జ్యూస్ తీసుకోండి, బాగా కలపండి, బాగా తలకు పట్టించండి. కాటన్ తీసుకొని కాటన్ని ముంచి, వేళ్లతో పెట్టద్దమ్మా, ఇలా పెట్టి ఇలా పెడుతుంటారు, అది తప్పు. కాటన్ ముంచి ఇలా తీసి పెట్టారు అంటే స్కాల్ప్ వరకు అంటుతుంది. పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ మసాజ్ చేసుకోండి, అరగంట ఉంచుకోండి, తర్వాత తలస్నానం చేయండి. ఇలా వారానికి ఒకసారి చేయండి అంటే మీకు 100% డాండ్రఫ్ ఉంటే పూర్తిగా పోతుందని చెప్పను, కానీ మీకు 40% వరకు ఉంటే ఈజీగా వెళ్ళిపోతుంది డాండ్రఫ్ మీకు. అంటే 1-2 నెలల్లో మెయిన్ మీకు ఆ ఇచ్చింగ్ తగ్గుతుంది. మంచిది కదా అని రోజు మార్చి రోజు పెట్టకండి. అలానే కొంతమంది ఉట్టి నిమ్మకాయ పెడుతూ ఉంటారు, అట్లా కూడా పెట్టకూడదు. పెరుగు పెడుతూ ఉంటారు, పెట్టకండి. ఇది చాలా మంచి పద్ధతి అనుకోండి. కొంతమంది అదేంటి వేపాకు పెడుతూ ఉంటారు వేపాకుని మీరు దేంట్లో అయినా వేసి పెట్టాలి. అంతేకాని మీరు వేపాకుని ఇలా పెట్టారు అంటే
హీట్ ఎక్కువ అమ్మా, హీట్కే మీ జుట్టు రాలిపోతుంది. పొరపాటున కూడా ఆ పని చేయకండి. వేప నూనె ఇంత వేప నూనె వచ్చేసి 10:1 రేషియోలో వేయాలి. అంటే 10 ml వేరే ఆయిల్ తీసుకొని 1 ml వేప నూనె వేయాలి. అంతేకాని మీరు వేప నూనెని తీసి పూసారు అంటే మీకు వేడి చేయడమే కాకుండా జుట్టు కూడా విపరీతంగా రాలిపోతుంది. అప్పుడు దానివల్ల బెనిఫిట్ రాదు, మీకు వేరేగా ఉంటుంది. కొంతమంది పేలున్నాయని కూడా వేప నూనె పెడుతూ ఉంటారు. ఇలా పెట్టండి. 10 ml 10 ml ఆయిల్ తీసుకున్నారు అంటే దానికి 1 ml నీమ్ ఆయిల్ కలపండి, వేప నూనె కలపండి. ఇలా పెట్టుకోండి. అది కొబ్బరి నూనె కానివ్వండి, నువ్వుల నూనె కానివ్వండి, మెయిన్ ఆయిల్ బేస్ ఆయిల్ ఏదైనా కానీ కావచ్చు అన్నమాట. సో డాండ్రఫ్ ఉన్నప్పుడు చెక్ చేసుకోండి. ఇంట్లో ఒకళ్ళకు ఉంటే అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లోస్ కూడా వాడకూడదు, కోమ్స్ కూడా వాడకూడదు. కొంచెం దూరంగా పెట్టండి. కాకపోతే కాలేజీకి వెళ్ళే పిల్లలకి, చిన్న పిల్లలకి చాలా ఎక్కువ ఉంటుంది. అది పేరెంట్సే చూసుకోవాలి, కేర్ తీసుకోవాలి. సో మీ మంచి డైట్ తీసుకోండి, కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోండి, హై ఫైబర్ ఉండే డైట్ తీసుకోండి. అలాగే ఎవరైతే కాకరకాయని వారానికి 2 సార్లు కొంచెం తింటారో, కాకరకాయ కర్రీని, ఉట్టి కాకరకాయని కాదు, సో వాళ్ళకి డాండ్రఫ్ చాలా తక్కువ వస్తుంది. మీ గట్ హెల్త్ని బాగా చూసుకోండి, కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోండి. ఓకేనా? అలానే జింక్ సప్లిమెంట్ తీసుకోండి. చాలామందికి జింక్ సప్లిమెంట్ తీసుకుంటే కూడా డాండ్రఫ్ తగ్గుతుంది. ఓకే, మీ కామెంట్స్ కోసం చూస్తూ ఉంటాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.